గడిచిన జనవరి నెలలో ఒక సాంగ్ రికార్డింగ్ వెళ్ళామండి. దాని గురించి కొన్ని విషయాలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. యాక్చువల్లీ 2016లో నేను మా నాన్నగారితో లైన్కి వెళ్తూ ఉండేవాడు. సత్తుపల్లి ఖమ్మం ఆ లైన్కి వెళ్తున్నప్పుడు బస్సులు ఎక్కువ ప్రార్థన చేసుకుంటే క్రితం పడిన సమయంలో రోజున వీరపుంజం ఒక ఊరు ఉంటుంది. అక్కడ నుంచి సత్తుపల్లి వస్తున్న మార్గంలో దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక పాట వచ్చింది. చేతిలో పెన్ ఏం లేదు. ఆ టైంలో ఫోన్లో రికార్డ్ చేసుకుని ఉంచుకున్నాను. తర్వాత చర్చ్లో వెళ్ళిన తర్వాత ఆ సండే రాసుకుని దాన్ని రాసుకుని పక్కన పెట్టేశాను. 2016 మారుగా పాట దగ్గరగా ఒక 2-3 మీటింగ్స్కి నాకు పాడాను. అనుకోకుండా ఈ సంవత్సరం జనవరి నెలలో సుధాకర్ అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ ఒక ఆయన ఉన్నారు కాకినాడలో, కిషోర్ అని చెప్పి. కిషోర్ ఆయన మాస్టర్, అలాగే మ్యూజిక్ ప్లే చేస్తారు. మీటింగ్స్కి వెళ్ళి ఇలాగా సాంగ్స్ పడతారు కదా. ఏఆర్ స్టీవెన్సన్ గారిని, అలాగే ఆత్మహత్య దాన్ని ఇలా కొంతమందికి ఆయన రికార్డింగ్ చేశారు. అనుకోకుండా సుధాకర్ అన్నయ్య ఆయన కూడా ఒక పాట 2013-14 టైంలో రాసిన పాట ఉందన్నమాట. సరే రికార్డింగ్ చేద్దామన్నారు. అనుకోకుండా రోజు జనవరి నెలలో నలాకర్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని మార్చి ట్యూన్స్ మార్చారు అని పాడించారు. ఆ రోజు యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే ఫిబ్రవరి నెలలో ఇద్దరం కూడా ఒక ప్రార్థన కూడుకుపెట్టి ఫిబ్రవరి నెలలో ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఫిబ్రవరి 20వ తారీఖున ఆ టైంలో ఇచ్చేస్తున్నారు. అయితే ఆయన బిజీగా ఉండి ఆయనకు కొన్ని పనులు ఉండి ఆ తర్వాత మార్చ్ అన్నారు, ఏప్రిల్ అన్నారు. అలా వచ్చాడు. చెప్పేటప్పుడు మాకు తీసుకొచ్చి వదిలేసి సరే ఎప్పుడైతే అప్పుడైంది ప్రార్థన మాత్రం చేద్దామని చెప్పి సంఘంలో కూడా మీకు చెప్పాం. ఎలా జరిగిందంటే మధ్య మధ్యలో సడన్గా ఫోన్ చేశారు. ఇప్పుడు నేను పనిలో అనుకోండి, ఫోన్ చేసి అర్జెంటుగా రికార్డింగ్ రమ్మన్నారండి. ఒక రోజు మొన్న 2వసారి వెళ్ళినప్పుడు 11ంటికి మధ్యాహ్నం పనిలో ఉన్న ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటే అప్పటికప్పుడు బయలుదేరితే ఇక్కడ 4 ఇంకా తిండి ఇంకేం లేవు, ప్రార్థన తీసుకోలేదు. అడవుడికి వెళ్ళాం. దీని సాక్ష్యం చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి అనపర్తి వెళ్దాం, అనపర్తి నుంచి బండి మీద బయలుదేరి మళ్ళీ కాకినాడ వెళ్ళాం. అక్కడ రికార్డింగ్ ఒకరోజు రాత్రి 1 గంట అయింది. అక్కడ రికార్డింగ్ ఆ రోజు నైట్ అంతా ఉండి కరెక్షన్స్ చేసుకుని లాస్ట్ 3వది కరెక్షన్స్ చేసుకుని మళ్ళీ కొన్ని హెచ్చు తగ్గులు తాగమంటే అవన్నీ కూడా చేయడానికి ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేశారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గడిచిన వారంలో మనకి వచ్చే వారం అవుతుంది నాకు తెలిసి ఆదివారానికి ఇచ్చారు. కొన్ని సెట్ చేయించుకునేటప్పటికి మన వారం ఇచ్చారు. సరే అనుకోకుండా వీడియో రికార్డింగ్ కూడా చేద్దాం అనిపించింది. అది ఎలా సమకూడిందంటే మేము అనుకోకుండా ఏంటంటే నా సాక్ష్యం కొంచెం పెడదాం అనుకున్నాం. సుధాకర్ అనే కూడా కొంచెం సాక్ష్యం పెట్టి పాట పెడదాం అనుకుని ఫ్రెండ్ దగ్గర కెమెరా ఉంది తీసుకొచ్చి మా ఇంటి దగ్గర స్టార్ట్ చేసేటప్పటికి మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ మొత్తం చేస్తాను. అబ్బాయి చూసి అన్న నేను తెస్తాను అని చెప్పి కెమెరా చూసి నా దగ్గర ఉన్న ఆ కెమెరా అయితే 2 లక్షల కెమెరా. ఆ కెమెరా చూసి నా దాంట్లో తెస్తాను అని చెప్పి చిన్న సాక్ష్యం అంటే క్యారెక్టర్స్ కింద ధోరణిని అలాగే కిరణ్ని పెట్టారు. వీడియో స్టార్ట్ చేశాక అనుకోకుండా అన్నా సరే నేను తీసేస్తాను మొత్తం, అది ఎక్కువ అడగండి నీకు ఎంత అనిపిస్తుంది తెలియదు అని చెప్పేసి అని చెప్పాను. అలా అయిపోయిన తర్వాత లోపల తీసేద్దాం అనుకున్నాం కానీ ఆ మారేడు మిల్క్ తీసుకుంది. ఇక్కడ గోదావరి దగ్గర కొంచెం వీడియో తీసాం. ఆల్మోస్ట్ అది కూడా అయిపోయింది. అలా ఎడిటింగ్ చేయడానికి ఒక 2-3 రోజులు పడుతుంది. నాకేమనిపిస్తుంది అంటే నాకు పాట అవ్వగానే నేను ముందు సంఘం ప్రార్థన చేసేది కదా, ఏదైతే మన చర్చిలో ఓపెన్ చేయాలని నాకు కోరిక. వీడియో అవ్వలేదు కానీ ఆడియో వాటికి చర్చిలో ఓపెన్ చేద్దాం. పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు ఆ సైన్యంతో చేస్తే ఏదైనా ఆశీర్వాదం అని నా ఉద్దేశం. ఎప్పుడు కూడా పిల్లలందరితో కూడా చేయించాలని నా కోరిక. అయితే చాలా ప్రయాసం నాకు అనిపించింది ఏంటంటే పైకొచ్చి చాలా ఎక్కువైపోయింది. నాకు అనిపించింది ఎప్పుడు ఇందులో తోరకూడదు అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అరగం చేసుకుంటారు. మనలాగా ఏ రోజు ఆ రోజు దేవుడు అనుగ్రహించదు అనుకోండి కొంచెం కష్టం అవుతుంది. చాలా ప్రయాసం అనిపించింది. సరే ఏదైనా సరే దేవుని మహిమార్థంగా జరగాలి. దేవుడి ఇచ్చిన ఫలాంతు దేవుని కొరకు వాడబడుతుంది కాబట్టి ఆయన సంస్థను ఏర్పాటు చేశాడు. ఇంకొకటి వీడియో తీయడానికి కొంచెం అమౌంట్ కారణంగా నా దగ్గర మొత్తం అయిపోయింది. దగ్గర అంత ఉంటుంది దానికి పంపించేస్తుంటుంది. ఆడియో ఆయనకి దగ్గర దగ్గరగా
10,000 అడిగాడు ఆయన. ఎప్పుడు ఉంటాడు పంపిస్తాను. ఇంట్లో కొనడానికి కానీ నాన్న వాడుకోవడానికి పెట్రోల్ కూడా ఉండేది కదా, ఎందుకంటే ఆయన పనిచేయడానికి ఇచ్చారు కదా. సరే వీడియో ఎడిటింగ్ మాత్రం ఏమీ లేవు. మా అమ్మగారి దగ్గర సాధారణ మాట అన్న, అమ్మ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయి ఇవ్వడానికి, నేను ఏమన్నా ఉద్యోగం చేస్తున్నా మాట వేసాను. సరే దేవుడు ఆమె హృదయాన్ని మార్చాడు. తర్వాత రోజు ముందు రోజు నేను ఆపత్తి వెళ్ళి పొద్దున వచ్చేటికి ఎంత అవుతుంది ఏంటి మాటకి ఎంత ఇచ్చేస్తా ఇంకా నేను సాధారణ వెళ్ళలేదు. మొన్నే జగనన్న వేసిన డబ్బులు వచ్చింది, అందులో ఇస్తానులే అన్నారు. దేవుడిస్తారు అంటే దేవుడు అవసరాలను ఎరిగి, అంటే మనం ఎవరికైనా అడగాలంటే దేవుడికి నచ్చుతుంది. చాలాసార్లు మీకు చెప్తారు, ఎవరినన్నా తన బిడ్డలు ఇంకొకరిని అడగాలంటే దేవుడికి నచ్చదు. మనం మొహమాటం లేకుండా చాలా మందిని అడుగుతూ ఉంటాం, కానీ మొదటిగా అడగాల్సింది ఎవరినంటే దేవుడు. ఆయన చూస్తాడు, మన అవసరం ఆయన తెలుసు. కాబట్టి వెంటనే దేవుడు స్తుతించారు. ప్రభా ఒక మూర్ఖురాలే ఉదయం మంచివాయన అని చెప్పి సరే అని చెప్పి మా తల్లి ఆ వీడియో ఎడిటింగ్ ఎంత అవుతుందో ఇస్తానంట. ఇలా ప్రతిదాన్ని కూడా దేవుడు సమకూర్చండి. లేదు అన్న సమయంలో దేవుడు ఏదో ద్వారం తెరవడం, దేవుడు ఇవ్వడం జరిగింది. సమస్త మహిమ ఘనత ప్రభావంలో యేసయ్యకి మాత్రమే చెందగలరు. ఒక విషయం ఏంటంటే దేవుడి మీద ఎక్కువగా మనం ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది 0లో ఉన్నా సరే దేవుడు దాని పక్కన నెంబర్లేయగలిగినాడు. నెంబర్లేసి దేవుడే. మనం ఎప్పుడు కూడా 0. ఏ పరిస్థితి అది ఇదనే కాదు, మీ జీవితంలో ఏ పరిస్థితి అయినా సరే 0గా దేవుడి దగ్గర వచ్చారంటే ఆ పక్కన ఎంత నెంబర్ వేస్తే నీకు ఘనత కలుగుతుందో అంత నెంబర్ కూడా అయినా. ఒక మీకు చెప్పింది ఏంటంటే దానికోసం ప్రార్థన చేయండి. ఈ పాట అనేకులకు ఆశీర్వాదంగా, మహిమార్థంగా, కొంతమంది అన్యులైనా లేదా యవనస్తులైనా దేవుని వైపు నడిపించేది ఉండాలని, కేవలం దేవునికి మహిమార్థంగా మాత్రమే ఈ పాట ఉండాలని చెప్పి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేస్తున్నాం. వీడియో అయితే మనకి 8వ తారీఖు జూలై నెల అనపర్తిలో యానివర్సరీ ఉంది. మనందరూ కూడా పిలుస్తున్నారు సుధాకర్ అన్నయ్య. అక్కడ 2 సాంగ్స్ వీడియో ప్రాజెక్టర్ వేసేద్దాం అని చెప్పి ఆలోచన జరిగింది. దానికోసం కూడా ప్రార్థించండి. వీడియో ఎడిటింగ్ బాగా జరగాలంట. చేసే అబ్బాయి కూడా పరిచయమైన అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ బర్త్డేకి చేశాడు. అబ్బాయి జాకోబ్ అని పేరు. అబ్బాయి చాలా స్పిరిచువల్ అండి. హైదరాబాద్లో పెద్ద పెద్ద దగ్గర చేసి మానేసి ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నాడు. అయితే తనకి దేవుడు అంటే చాలా భయభక్తులు, తన మాట కానీ చాలా విధేయత ఉంటుంది. దేవుని కృపం బట్టి దేవుడు అబ్బాయి నాకు అనుగ్రహించాడు అనుకుంటున్నాను. వారి గురించి కూడా ప్రార్థించేది. వీడియో ఎడిటింగ్ చక్కగా అందరికీ ఆశీర్వాదంగా మొదలుగా ప్రార్థించాలి. స్తోత్రులు స్తోత్ర ప్రతి ఇది కూడా నైనా అయ్యా సమకూర్చి జరిగించిన నైనా మీ స్తోత్రములైనా అయ్యా మా అందరి ప్రార్థన మీరు ఆలకించిన తండ్రి మీ స్తోత్రములైనా మేము ఎల్లప్పుడూ మీ కుమారుడి కోసం ప్రార్థించే శక్తిని, ఆ జ్ఞాపశక్తిని మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీ స్తోత్రంలో ప్రతి విషయంలో సహాయం చేసింది ఆయన. ఆ బిడ్డ నేడంత ఆత్మశక్తి ఇంకా ఇంకా ఎన్నోనైనా ఆయా బిడ్డ పట్ల జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. మీరే సహాయం చేసి బిడ్డ ముందు మీరుండి నేను నడిపించండి ఆయన. మీ స్తోత్రమైన ప్రతి విషయం సహాయం చేసి మీరు తోడుగా ఉండి ఆయన శక్తినిచ్చి మన ప్రతి విషయంలో తోడై నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుని సేవపరిచిన బట్టి వేడుకను పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీకు ఆశ చెప్పిన ప్రతి మాటను మీరు విన్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ప్రభలైనా అది చేయడానికి ప్రభావ ఆడియో వీడియో రెండు చేయడానికి ఎంతో కృప చూపించారండి. మీ కుమారుడు అనుకోలేదు కానీ ప్రభావ మీ సంకల్పం చెప్పినది జరిగించారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఎన్నో సంవత్సరాల క్రితం పాటనిచ్చి ప్రభా అది ఎప్పుడు ఏ సమయాన్ని మీరు తండ్రి నేను ఆడియోనైనా అది విడుదలవుతుండగా, ఆ క్యాసెట్ విడుదలవుతుండగా ప్రభానైనా అది అనేకులు అన్ని జనులకినైనా గొప్పనైనా ఒక కృప, ఒక సంకల్పం ఉన్న బిడ్డలకి నైనా అది మీరు నడిపించి నేను అందజేయించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. అది ఎక్కడైతే నేను ఆ మాటలో స్వరం వస్తుందో అభిషేకంతో నేను ఆత్మతో నింపి పాడించారు ప్రభా. ఆత్మ చెప్పుచున్నప్పుడు చెవిగలవాడు వినుగాక అన్నట్టుగా ప్రభా అది అనేకులకు ఆదరణగాను నలిగిపోయి విరిగిపోయి నైనా ఇదిగో నా జీవితం వేసారిపోయిందని ఎవరైతే ఏ బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభా అటువంటి బిడ్డల దగ్గరికి నా ప్రభా నేను ఆ పాటను మీరు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. ఆ పాటను విని అనేక మంది అది చూసి ప్రభా ఇగో నా జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడనే ఒక సంకల్పం మీరు నెరవేర్చండి తండ్రి. ఇంకా అనేకమైన తండ్రి నైనా మీ కుమారుడికి నాయన అయ్యా కామెంట్స్ రావడానికి మీరు సహాయం చేయండి. మాట చెప్పిన వెళ్ళినప్పుడు అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా
అటువంటి కృపను మీ కుమారుడికి దయచేసినైనా ఆ పాట రిలీజ్ చేస్తుండగా అద్భుత కార్యాలు మేము చూసినైనా మిమ్మల్ని మరలా మహిమపరిచి మిమ్మల్ని గణపరిచే భాగ్యం మా అందరికీ దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మీ యొక్క అభిషేకంతో తండ్రి అది అనేక మంది చేయడానికి సహాయం దయచేయండి. అయ్యా బిడ్డల స్వరాన్ని మీరు అభిషేకించుకున్న ప్రభా, అభిషేకం కలిగిన వ్యక్తి మాట్లాడిన పాట పాడిన ప్రభైనా ఏదైనా జీవితంలో మార్పు కలుగు చేస్తున్న విధంగా ప్రభా ఆ సాంగ్ విన్న ప్రతి జీవితంలో ఒక గొప్ప మెరక్కు జరిగించి మెరుగుచున్న ప్రభా. ఆ ఎదుగునైనా ఆ సాక్షి ద్వారా అనేక మందినైనా తండ్రి నీ తట్టు హృదయాలు తిప్పబడడానికి ఏ సహాయం దయచేయండి. అయ్యా నేను సరదాగా చేసింది కాదు ప్రభా, బిడ్డలు ఎంతో నీ అందు ప్రేమతో నీ అందు భయంతో ప్రభా మీ అందరైనా మీరు చేస్తున్నైనా తన కార్యాలు కలుపుకుంటూ ప్రభా వారి జీవితంలో మీరు చేసిన కార్యాలైనా తన అది అనేక ఆ సాగు ద్వారా పంచుకొచ్చుంటూ ప్రభా అనేక మీ జీవితాలు కట్టపడడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా ఆ యొక్క సాంగ్ అయినా ఒక గొప్ప కామెంట్స్ మేము వినాలి ప్రభా, మంచి కామెంట్స్ ఏ సమయం వినుదాకా ప్రభా సహాయం దయచేయండి. ఈ పాట ద్వారా అనేక మందినైనా తండ్రి కుంగిపోయిన జీవితాలు పారిపోయిన జీవితాలు లేకపోతే సహాయం దయచేయండి. ఆ పాట అనేకమైన అన్యజనాంగం తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రిలీజ్ అంతట్లో మీరు తోడైండి ప్రభా. ఇక పాటను అభిషేకించండి, వారి స్వరాన్ని అభిషేకించండి, వారి పాటను అభిషేకించి ఆ పాటనైనా అనేక జీవితాన్ని ఏ సమయంలో మార్చును కాక అని అల్పరాయోగ్యాన్ని ప్రభా మరి చిన్న ప్రాంతం పాసని తెచ్చుకోమని అధికారం కలిగిన నా జరగని ఏ శిక్షిస్తున్నాము బ్రతుకులను వేసుకొని పొందుకొని నాన్న పడుతుంది. Ready, 1, 2, 3, start. Ready, 1, 2, 3, start. Ready, 1, 2, 3, start.
సుధాకర్ గారు పాట అంతా మనం రిలీజ్ చేయకూడదు కాబట్టి రిలీజ్ చేయకూడదు. రిలీజ్ చేసాక అది కూడా ప్లే చేస్తాం. దానికి స్తోత్రం కలుగుగాక. దేవుడి పాటను దీవించి అనేకులకు ఆశీర్వాదం ఉన్నట్లుగా మీ అందరి ప్రాంతంలో ఆట ప్రారంభం చేసుకుందాం.